వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ గట్టి షాకే ఇచ్చారు. చావో రేవో రేంజ్లో 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్న జగన్ గెలుపు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సిట్టింగులకు ఫిట్టింగ్ పెట్టాడు. గెలిపే లక్ష్యంగా అధికారమే అంతిమంగా ఎన్నికలకు వెళ్లేటట్లయితే చాలా మంది సిట్టింగులను వదులుకోవాలని సూచించాడు. ఆయన సూచనల్ని తోచా తప్పకుండా పాటిస్తున్న జగన్ దీనికి కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దాంతో సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో రాజకీయంగా తప్పులు జరిగాయని, అవి పునరావృతం కాకుండా చూడాలని కూడా పీకే చెప్పారట. 2014లో మ్యాజిక్ మార్కులు సాధించడంలో వైసీపీ విఫలమవడానికి దారితీసిన కారణాలను ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. 2019 ఎన్నికలకు సంబంధించి ఏపీలో ఐఐటీ విద్యార్థులు సర్వే చేయిస్తున్నామని, నంద్యాల ఉప ఎన్నికలపైన సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు. బూత్ స్థాయిలో నిర్వహించిన ఎన్నికల ప్రాథమిక సర్వే నివేదికను 8, 9 తేదీల్లో జరిగే వైసీపీ ప్లీనరీలో అందజేస్తానని పీకే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు గతంలో మాదిరిగా 10కి 10 మార్కులు సాధించాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు పీకే స్పష్టం చేశారు. మరోవైపు సిట్టింగులకు టికెట్లు కష్టమేనని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పడంతో దానిని జగన్ తూచా తప్పకుండా పాటించే అవకాశం ఉంది. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు రాదో అనే చర్చ వైసీపీలో మొదలైంది. పార్టీలో ఇప్పుడు ఎవరి నోట విన్నా అదే చర్చ జరుగుతోంది. సిట్టింగ్లోనూ ఆందోళన మొదలైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.